హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు షూట్కి వెళ్తుంది. 2 days ఎంజాయ్ చేసింది. వెళ్తున్నామా షూట్ ఈరోజు వ్యాక్సిన్ వేసుకుంది కాబట్టి ఒకరోజు రెస్ట్ తీసుకున్నావు కదరా కదా. పోనీ డాడీ, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అంటున్నావా? ఎట్లా చూస్తుంది చూడండి రోడ్ని. కుందనికి ఇచ్చున్నానా, ఇచ్చుడు. అరే ఇటు చూడరా ఒకసారి చూడొచ్చు కదరా నువ్వు. అదిగో సబ్స్క్రైబర్స్ని చూడొచ్చు కదా. ఇట్లా కూర్చొని చూడండి, మంచిగా చిల్ అవుట్ అవుతుంది. ఇప్పుడే లేచింది, ఫుడ్ తినేసింది. ఒక 1 hour పడుకొని మళ్ళీ బనానా తినేసి షూట్కి వెళ్ళి. ఎందుకు చెప్తున్నావు అంటున్నావా? సో ఇప్పుడు మేము షీ నీడ్స్కి వెళ్తున్నాం అండి. చందానగర్ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం షూట్కి కదా 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 కదా. మీరేం చేస్తున్నారు? రేపు ఉగాది కదా, ఉగాదికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. షూట్ అయిపోయాక టైం ఉంటే చేస్తాను. వర్షం పడుతుంది కదా, బయట మార్కెట్లో పెట్టారో లేదో తెలీదు. బయట ఉంటే రోడ్డు పైన అమ్ముతుంటే తీసుకుంటాను, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే. అన్నిటికీ ఊగొట్టాలి ముస్లమ్మ. సబ్స్క్రైబర్స్ అందరూ నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు కదా, నువ్వు వెళ్తావా? మరి వెళ్తావా? వెళ్తావా నువ్వు? సబ్స్క్రైబర్స్ అందరు పిలుస్తున్నారు కదా నిన్ను, నువ్వు వెళ్తావా? ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి అసలు. కుందని కాచ్ రోడ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది కదా. ఎంజాయ్ చేయట్లేదా నువ్వు? కుందనిక ఇటు చూడు. కుందనిక ఇటు చూడరా. షాపింగ్కి వచ్చావా? షీ నీడ్స్లో షీ నీడ్స్కి వచ్చామండి. షూట్కి అని రెడీ చేస్తున్నారు శారీస్. చూస్తున్నా, ఎప్పుడు స్టోర్కి వచ్చినా ఇట్లా డిస్ప్లే శారీస్ ఇవన్నీ చూస్తాను అనమాట నేను. ఈ రెడ్ నచ్చింది నాకు, కాకపోతే నాకు రెడ్ శారీస్ చాలా ఉన్నాయి. లాస్ట్ టైం నేను సంక్రాంతి నోములప్పుడు కట్టుకున్నాను కదా, ఇదే అండి. కలర్ వేర్ అంతే, 3360 అట్లా పడింది. సేమ్ కొంచెం బార్డర్ వేరే ఉంటుంది అంతే. ఇలా ట్రెండీ శారీస్ అన్నీ ఉంటాయి మనకి షీ నీడ్స్లో. వెయిట్ చేస్తుంది మేడం గారు, షూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే. ఒకసారి మాట్లాడండి, మైక్ చెక్ చేద్దాం. హాయ్ అండి అని. హాయ్ అండి. బ్లౌజ్ వస్తుందండి, కావాలంటే ఒకసారి మీరు వేసుకొని మేడం అని మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మేడం ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయండి. ఇవన్నీ ఏదైనా ఉంటే కింద నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి వచ్చేది మీరు పెట్టి ఇది ఇంకా ఫస్ట్ ఇది సెకండ్ చెప్తున్నా. ఎట్లా అంటే ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఉండాలి. నిద్రకు అంటే బాడీ మాట్లాడుతూ ఉండాలి, కష్టపడతా అన్నట్టు కాదు. ఓకే, మీరు చెప్పొచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదా? ఫేమస్ అయిపోతాను భయమా?
సో ఇదండి ఈ శారీస్, దీంట్లో కలర్ కాంబినేషన్స్ అన్నమాట ఇవి. ఇట్లా ఇదిగోండి ఈ కోటా స్టైల్లో ఇంకా కలెక్షన్ చాలా ఉంటుంది. చూసిన ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ ఇవన్నమాట. అదిగో మనం చూపించాం కదా, శారీ నచ్చింది. ఇప్పుడు ఎల్లో అనుకున్నాను నేను. అంతే కదా, జనరల్గా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసే శారీసే నచ్చుతూ ఉంటాయి. ఓకే, నేను మాట్లాడి అలసిపోతే చందు జ్యూస్ తాగుతున్నాడండి. కుందనికేమో బిజీగా ఉంది. పీరియడ్స్లో స్టాఫ్ బాగా ఫ్రెండ్లీ ఉంటారు. అంటే నేను ఎప్పటి నుంచో తెలుసు కదా వీళ్ళకి, ఆల్మోస్ట్ 4-5 years నుంచి తెలుసు కదా, క్లోజ్ అనమాట ఇంకందరూ. నేను కూడా ఒక షూట్ అయిపోయింది, బ్రేక్ తీసుకొని నేను తాగేస్తున్నా. రిలాక్స్ అవుతున్నా. ఇలా మనకి బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుంది. షీ నీడ్స్లో శారీస్కి సంబంధించి ఒక వీడియో చేశాను అండ్ డ్రెస్సెస్కి సంబంధించి ఒక వీడియో చేశాను. రెండిటి లింక్స్ హాయ్ బాగుంది, కింద ఉంది. మన సబ్స్క్రైబర్ అండి. అయిపోయిందా షాపింగ్? అయిపోయింది. షూట్ జస్ట్ ఇప్పుడే అయిపోయిందండి, చీకటి అయిపోయింది. మేము 4:30కి అలా వచ్చాము, 7 అవుతుంది అనుకుంటా. ఇదిగోండి కుందనిక నిద్రపోయింది కూడా, బుజ్జిపాప పడుకుంది కూడా. బాగుంటుంది షాపింగ్ మాల్, ఇన్ఫినిటీ మాల్ అనమాట ఇది. అన్నీ దొరుకుతాయండి, జ్యువెలరీ, శారీస్. చందానగర్ బాగా డెవలప్ అయిపోతుంది. అంతకుముందు అసలు ఇవన్నీ లేకుండే, ఇప్పుడు అన్ని బ్రాండ్స్, ఒక బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చేసింది కుందనిక. ఇచ్చుడు ఏం చేసావు షాప్లో? ఏం చేసావు శారీ షాప్లో ఈరోజు? ఏం చేసావమ్మా? భలే ఉందిరా నీ డ్రెస్సు. ఈరోజే ఫస్ట్ టైం వేసుకుందండి, మొన్న జస్ట్ మీకు చూపించడం కోసం ఇది వేసుకుంది. 16 months బేబీది, 9 months బేబీ, 10 months బేబీ కొత్తది. 10 months కి నడుస్తున్నావా? సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నావా నడవడం? కమ్ కుందనిక కమ్, చూపించరా నువ్వు ఎట్లా నడుస్తావు. కమ్ హియర్, ఇగో కీస్ తీసుకో. సూపర్ క్యూట్. చాక్లెట్ తీసుకో. చూపించు. హాయ్. కమ్ హియర్. అబ్బో, అయ్యో 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 అయ్యో. ఇందాకలే ఏం కాలే కుందనికకి ఏం కాలేరా నీకు? స్ట్రాంగ్. అయ్యో. ఏం కాలే. కింద పడ్డంది కాదు, మనం అయ్యో అన్నందుకు ఏడుస్తుంది. ఫ్రాక్ మీద కాలు పెట్టి పడుతున్నారు ఇక. బిస్కెట్, చాక్లెట్. ఇప్పటి నుంచి చాక్లెట్స్ కావాలమ్మా నీకు? బిస్కెట్ ముక్క పెడితే నోరు తెరుస్తుంది, అన్నం పెడితే నోరు మూస్తుంది. అందుకే బిస్కెట్ చూపించి నోరు తెరిచినాక అన్నం పెట్టేస్తున్నా. ఎంత తెగించారా మీరు అని డైలాగ్ వస్తుంది అప్పుడు. ఇది చూడమ్మా ఒకసారి. చాచి నీకు కాదమ్మా, ఇది నాకు. చాలా అలసిపోయింది ఈరోజు. నించుంటే ఇస్తా. అలసిపోయింది బాగా. నించుని నడిస్తే ఇస్తా. వాకింగ్ చేయాలి. వాక్ చేస్తావా? సబ్స్క్రైబర్స్కి చూపిస్తావా నువ్వు ఎట్లా? చాక్లెట్ తీసుకో. దానా అరే నాలుగు పళ్ళు వచ్చేసినాయి కదరా నీకు. నాకు ఇంక ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలండి. సో ఈరోజు షూట్కి ఇట్లా రెడీ అయ్యి వెళ్ళినా అండి. ఇది అమెజాన్లో మొన్న రివ్యూ చేశాను కదా, మస్టర్డ్ ఎల్లో టాప్. అంటే టాప్ అండ్ బాటమ్ వస్తుంది, సెల్ఫ్ కాంబినేషన్లో ఎల్లో కలర్లోనే బాటమ్ వస్తుంది. బట్ నాకు అట్లా సెల్ఫ్ కాంబినేషన్ వేయాలని లేదు, కొంచెం డిఫరెంట్గా పింక్ లెగ్గిన్ వేసి పింక్ దుపట్టా పేరప్ చేశాను. ఈరోజు షూట్కి ఇట్లనే సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిన. బాగుందా లుక్? ఇది అమెజాన్లో తీసుకున్నా. ఇప్పుడు అడుగుతారు కదా మీరు లింక్. అంటే డ్రెస్సెస్ రివ్యూ చేసినప్పటికన్నా నేను వేర్ చేసినప్పుడు చాలామంది లింక్స్ అడుగుతుంటారు. ఇంకా డ్రెస్సెస్ వచ్చాయి అమెజాన్, వీడియో ఇంకొకటి చేస్తాను మీకు. అండ్ రేపు ఫెస్టివల్ కోసం అన్నీ తెచ్చేసుకున్నానండి, మామిడాకులు, ఇంకా ఫెస్టివల్ థింగ్స్ ఎవ్రీథింగ్ అన్ని షాపింగ్ చేశాను. రేపటి వీడియోలో ఉగాదికి నేను వేసుకునే అవుట్ఫిట్ ఫెస్టివల్ అంతా కూడా రేపే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తానండి, లేట్ అయిపోతుంది. సో ఈరోజు డిన్నర్కి వచ్చేసి వెజ్జెస్ అన్నీ కూడా స్టిర్ ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను అండి. దానికోసం కొన్ని బేబీ కార్న్ తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను, స్వీట్ కార్న్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను,
ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కొంచెం బ్రోకలీ అండ్ పన్నీర్ ఇవన్నిటితో చేస్తున్నాను అనమాట. నేను సింపుల్గా అయిపోతుంది, కొంచెం తింటేనే పొట్ట నిండిపోతుంది. ఇది ఎక్కువగా నేను నైట్ టైం చేస్తూ ఉంటానండి. ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా కొంచెం ఫుడ్తో మన పొట్ట నిండిపోతుంది. సో ఇవి నేను ఇంకా కొన్ని బ్రోకలీ ఏమో స్టీమ్ చేస్తున్నాను, మిగతా వెజ్జెస్ అన్నీ కూడా బాయిల్ చేసేస్తున్నాను. స్టీమింగ్ అండ్ బాయిలింగ్ రెండు ఒకేసారి అయిపోతున్నాయి మన అగారో ఎలక్ట్రిక్ కెటిల్ విత్ స్టీమర్లో. దీంతో ఇదే అడ్వాంటేజ్ అనమాట, మల్టీ టాస్కింగ్ చేసేయచ్చు మనం ఒకటేసారి. ఇప్పుడు ఈ బ్రోకలీ ఉన్నాయి, వాటర్లో బాయిల్ చేసేస్తే ఇది టేస్ట్ అస్సలు బాగుండవు, స్టీమ్ చేస్తేనే బాగుంటాయి. సో అందుకని అవి స్టీమ్ చేసేసాను. అండ్ పన్నీర్ కూడా అన్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈలోపు అన్నీ కూడా బాయిల్ అయిపోయాయి అండ్ స్టీమ్ అయిపోయాయి. ఓకే ఇంకా కుందనికి వాళ్ళ అన్నయ్య అక్క ఫోన్ చేసిర్రు, వీడియో కాల్ ఆడుకుంటుంది. ఏ అది పడిపోతురా, ఒరే 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 మెల్లగా బాయ్ బాయ్ చెప్పు. వాళ్ళ అన్నయ్య అక్కతోని మాట్లాడుతుంది రోజు ఇట్లా. మాకు బాయ్ బాయ్ కూడా చెప్తాను, బాయ్ చెప్పాలి ఇది చెప్తాను. ఒకసారి బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు ఒకసారి, బాయ్ చెప్పురా కుందనిక ఇటు చూడు, ఇగో బాయ్ చెప్పు ఇటు చూడు కుందనిక. అన్ని వీడియో కాల్ చూస్తూ ఉంటారు వాళ్ళు. కుందనిక ఆట మీద ఉంది, మొత్తం ఆట మీద ఉండి. సో నా వంట మధ్యలో ఆగిపోయింది కదా, మళ్ళీ వంట కంటిన్యూ చేస్తున్నాను. వీడియో కాల్ మాట్లాడుతుంటే నేను కూడా వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. అండ్ వెజ్జెస్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి కదా. ఈ సింపుల్ రెసిపీనే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో ఇంకా ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేసేసి ఉడకబెట్టిన వెజ్జెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసేసాను. అసలు ముందే గార్లిక్ వేయాలి, అంటే బటర్ వేయగానే గార్లిక్ వేయాలి, మర్చిపోయాను. మధ్యలో కొంచెం అన్ని సైడ్కి జరిపేసి మళ్ళీ కొంచెం బటర్ స్లైస్ యాడ్ చేసి గార్లిక్ యాడ్ చేశానండి. గార్లిక్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ అండ్ సాల్ట్ ఇవి 3 కరెక్ట్గా యాడ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుందండి. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్, వేరే మసాలాస్ ఏమీ అవసరం లేదు దీనికి. చందు అయితే కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని తింటాడు మళ్ళీ దీనిపైన. నేనైతే అలాగే నార్మల్గానే తినేస్తాను. ఇంకొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే మొత్తం కుక్ అయిపోయాక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం కదా, అప్పుడు దాంట్లో చిన్న బటర్ స్లైస్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇదిగోండి, పెప్పర్ మిల్లర్తో నేను ఇన్స్టెంట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను. ఇది మంచి స్పైసీ వస్తుందండి. ఇలా మనం ముందే పౌడర్ చేసేసి బాక్స్లో పెట్టుకున్న దానికన్నా కూడా ఇట్లా పెప్పర్ మిల్లర్ ఉంటే బెస్ట్, చాలా బాగుంటుంది స్పైసీ. ఇంకా దీంతోనే మళ్ళీ మనం కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏం యాడ్ చేయొద్దు. సో మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది, డిన్నర్ రెసిపీ. సో ఇలా ఈరోజు అయితే గడిచింది. రేపు ఉగాది వ్లాగ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఎన్ని గంటలు పెట్టినాం ఇది స్పూన్? తింటావా నువ్వు కూడా? సూపర్ ఉన్నది.